వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారు రచించిన కథ ఆనకట్ట వింటారు. చింత చెట్టు కింద మేజాబల్ల కేసు చూసి కోపం పట్టలేక అంజిగాడి కోసం దిక్కులు చూశాడు సకల. అంజిగా, ఒరే అంజిగా! ఉదయం 7 గంటల వేళ చిరుచలిగా ఉంది. సంత ఇంకా ప్రారంభం కాలేదు. దుకాణాల వాళ్లు కొందరు బస్తీల నుంచి మెటడోర్లలో వచ్చి దిగుతున్నారు. చింత చెట్ల కింద ఎవరికి కేటాయించిన స్థలంలో వాళ్లు చాపలు పరుచుకుని వాటి మీద తమ సరుకుల మూటలు పెట్టి అక్కడికి కాస్త ఎడంగా ఉన్న రంగూనోడి టీ కొట్టుకు వెళ్ళి వేడివేడి టీ నీళ్లతో గొంతులు తడుపుకుని వస్తున్నారు. మేజా బల్ల మీది పక్షుల రెట్టలు చూసి చిర్రెత్తుకొచ్చింది సకలకి. అంజిగా అని మరింత గట్టిగా అరిచాడు. హోటేలు పాకలోంచి 2 గెంతుల్లో ఉరికొచ్చాడు అంజిగాడు. ఏటబ్బాయా, నీకెన్నిసార్లు చెప్పాలా నాది హనుమంతులోరి పేరని? అట అంజిగా అంజిగా అనకబ్బాయా అన్నాడు. ఏడిసావులే గాని నీకెన్నిసార్లు చెప్పాలరా? సంత రోజుకి మేజా బల్లని శుభ్రంగా కడిగి నీటుగా పెట్టాలా అని. బల్ల నిండా పచ్చలు రెట్టలు చూసావా ఎంత అసహ్యంగా ఉన్నాయో? ఆటి మీద అట్టగే తొంగుంటావేంట్రా? ఈ బల్ల ఇలాగుంటే మన కాడ రింకులు ఎవడు తాగుతాడ్రా? ఎంతసేపు అబ్బాయా, క్షణంలో బల్లని అద్దంలా కడిగాను, నువ్వు వెళ్ళి టీ తాగేసిరా అంటూనే అంజిగాడు నూతి దగ్గరికి పరిగెత్తాడు. ఒక బకెట్టుడు నీళ్లు తెచ్చి బల్ల మీద వంపి చింత చెట్టు మొదట్లో దాచిపెట్టిన జానాబెత్తెడు కొబ్బరీనెల చీపురు తీసుకుని బరా పావడం మొదలెట్టాడు. అదెప్పుడో ఇక్ష్వాకుల కాలం నాటి పాత చెక్క బల్ల. ఉత్త రోజుల్లో ఆ బల్లని ఎవ్వరూ ఎత్తుకుపోకుండా బల్ల కోళ్లని నేలలోకి పాతిపెట్టేసి ఉంచాడు సకల తండ్రి రాంబిల్లి తన హయాంలో. అంజిగాడికి ఇల్లు వాకిలి అన్నీ ఆ బల్లే. ఎవరైనా పెట్టిందేదో ఆ బల్ల కింద కూర్చుని తినేసి ఆ బల్ల మీద పడి నిద్రపోవడం వాడి దినచర్య. పక్కనే చాప మీద ఉల్లిపాయలు బంగాళదుంపలు సర్దుకుంటున్న పాపారావు నెమ్మదరే అంజిగా అని అరిచాడు. ఆ పక్కనే చాప మీద రంగురంగుల పల్సని టెర్లిన్ బట్టలు సర్ది పెడుతున్న జోగాలు మళ్లీ గెంతుతూ పోతున్న అంజిగాడిని చూస్తూ, ఇంకో బాల్చి నీళ్లు తెచ్చి వంపిసిలాగున్నాడు నా కొడుకు అని సణుక్కుంటూ అడ్డం నిలబడ్డాడు. అంజిగాడికి 40 ఏళ్లు నెత్తిమీదకొచ్చినా నేల నుంచి 3 అడుగులైనా లేనివాడి శరీరంలాగే బుద్ధి పెరగలేదు. ఇంకో బకెట్టు నీళ్లు వంపేసి బల్ల మీద చీపురుతో మళ్లీ పావడం మొదలెట్టాడు. సకల వచ్చి అడ్డుకోకపోతే ఆ కార్యక్రమం అలా సాగుతూ ఉండేదే. ఏటండి సకలగారో, సీపిరికి కరువైనట్టండే? నేను ఈ సంతకొస్తున్న కాడి నుంచి చూస్తున్నాను. అంజిగాడు ఆ జానడు సీపురు ముక్కతోనే కనబడుతున్నాడు అని నవ్వాడు జోగాలు. సీపిరి కొనరా అని ఎన్ని రెళ్ళిచ్చానో అడగండి, బీడీలు కొనుక్కుని కాల్చేస్తాడు అదవా. తన గురించి వాళ్ళలా మాట్లాడుకోవడం చూసి అంజిగాడు బల్లకి ఈ వైపు నుంచి ఆ వైపుకి హుషారుగా గెంతాడు. ఈడు ముందు జలమలో తప్పకుండా కోతయ్యి ఉంటాడు అన్నాడు పాపారావు. సకల రంగునీళ్ల సీసాలు, నానబెట్టిన సబ్జా గింజల సీసాలు తీసి బల్ల మీద సర్దుతున్నాడు. ఏటల్లుడు, తెల్లారిని కాడ్నించి నీ రంగునీళ్ళ రింకులు జనానికి తాగించేద్దారని నీటి అప్పుడే సరంజామా అంత సర్దేస్తున్నావు. ఎండెక్కిదాకా మా టీ నీళ్ళు తాగనియవయ్య బాబో అని అరిచాడు టీ పాకలోంచి రంగునోడు. సకల నవ్వేశాడు. పక్కనే సేమియా కావిడి తెచ్చి దించుకుంటున్న మస్తాన్ తాత సకల నవ్వు చూసి ముచ్చటపడ్డాడు. అలా బాబులాగే ఈడు మంచి కలైనోడు అనుకున్నాడు మనసులో. బల్ల మీద సీసాలు సర్దుతున్నా సకల చూపులు మాత్రం అడవిలోంచి జనం సంతలోకొచ్చే కాలిబాట మీదే ఉన్నాయి. అన్నీ సర్దాక బల్లని అన్ని వైపుల నుంచి పరిశీలించి చూశాడు. ఏదో తోచినట్టయి ఆ చివరి ప్లాస్టిక్ పూలమ్మే మరియమ్మ దగ్గరికెళ్ళి ఓ పూలగుత్తి కొనుక్కొచ్చి బల్ల మీద పెట్టాడు. ఎన్నెలా ఈ బల్లని చూసి చాలా బాగుంది అనుకోవాలా అనుకున్నాడు సకల. ఆ పిల్ల ఎన్నెల తలపులోకొస్తే చాలు మనసు గోదారైపోతాంది. మనువునే కరమయ్యాక ఎన్నెల నిజంగా ఎన్నెలానే కనపడతాంది. ఎప్పుడు చూసినా అప్పుడప్పుడు ఇచ్చుకోబోతున్న కొండ సంపింగి పువ్వులాగా పసిమించిపోతా కనపడుతుంది అనుకున్నాడు సకల. క్రితం వారం సంతకొచ్చినప్పుడు ఆ పిల్ల రూపం ఎలా ఉందో కళ్ళల్లోకొచ్చింది. పచ్చని పూల పరికిణి మీద ఎర్ర ఓణి వేసుకుని
పక్కకి అల్లిన జడలో ఎర్రని మందార పువ్వు ఒకటి చెంపమీదకి వాలేలా తురుముకునొచ్చింది. సంతలో తిరుగుతూ తనని దొంగచూపులు చూస్తూ చూడనట్టు నటించింది. తనకి తెలియకుండానే తన చూపులు ఆ పిల్ల వెంటే తిరిగాయి. మంచి ఎండవేళ బుర్రలో బలుబు వెలిగినట్టయి పెద్ద గ్లాసుడు సబ్జాగింజల షర్బత్తు అంజిగాడి చేత పంపించాడు. ముందు వద్దు వద్దు అని కాసేపు బెట్టు చేసింది ఎన్నెల. ఆనక గలాస్ అందుకుని గటగటా తాగేసింది. తాగేసి వెనక్కి తిరిగి తన కేసి చూసి చందమామ నవ్వినట్టే నవ్వింది. సకల పెదవులు నవ్వుతో ఆనందంతో విచ్చుకున్నాయి వెన్నెల తలుపులోకి రాగానే. మెల్లగా పొద్దు పైకి ఎలబారింది. అడవి నుంచి జనం కమలాఫలాల గంపలతో, చింతపండు కావిళ్లతో, కుంకుడుకాయల మూటలతో రావడం ఆరంభమైంది. యువతరం గిరిజనుల కట్టుబొట్టుల మీద టీవీలు, సినిమాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పాతతరం వాళ్లు కొప్పుల్లో తురుముకున్న అడవి పూల సుగంధం వాళ్లకన్నా ముందే సంతలోకొచ్చి వ్యాపిస్తోంది. జనాన్ని చూసి మస్తాన్ తాత కుంపటి పొయ్యిలో కాసిన బొగ్గులేసి పాతగుడ్డ మీద 4 చుక్కల కిరసనాయలు వేసి అంటించాడు. ఇంటి దగ్గర నీళ్లల్లో ఉడికించి బెల్లంగుండ కలిపి తెచ్చిన సేమియా బిందెని కుంపటి మీదకి ఎక్కించాడు. మెల్లగా వేడెక్కుతున్న సేమియా నీళ్లని పెద్ద కర్ర తెడ్డుతో కలపడం మొదలెట్టాడు. సకలకి తీయతీయని ఆ సేమియా వాసనంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు తండ్రిని అడిగి 5 పైసలు 10 పైసలు పట్టుకెళ్ళి మస్తాను గాజు గ్లాసులో పోసిచ్చే సేమియాని వేడివేడిగా ఊదుకుంటూ తాగడం ఇంకా గుర్తుంది సకలకి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని, లేకపోతే ఇప్పటికీ మస్తాను ముందు గొంతు కూర్చుని సేమియా తాగాలనిపిస్తుంది సకలాకి. అప్పట్లో మస్తానుని అందరూ కలకత్తా సాయిబు అనేవారు. మస్తానుకి ఒక కాలు కొయ్యకాలు. మిలిటరీలో ఉండగా యుద్ధంలో కాలు పోయిందని గర్వంగా చెప్తాడిప్పటికీ. గంపెడు సంసారం పిల్లాజల్లతో ఈ అడవిలోకొచ్చి ఎందుకు కాపురం పెట్టాడో ఎవరికీ తెలీదు. సకలబ్బయా ఎవరొచ్చారో చూడు అంటున్నాడు అంజి. అంజి భుజం మీద చెయ్యేసి మరో చేత్తో కర్ర ఊతం పట్టుకుని మెల్లిగా నడిచొస్తున్నాడు గంటిపోషయ్య. పెద్దయ్యా బాగున్నావా అంటూ సకల ముందుకెళ్ళి ముసలాయిని నడిపించుకొచ్చి తను కూర్చునే స్టూల్ వేశాడు. ఏటి పెద్దయ్యా ఇలాగైపోయావో అన్నాడు సకల మళ్ళీ. పోషయ్య సకల కేసి తేరిపార చూశాడు. ఇలాగైపోక ఇంకెలాగుంటాన్రా? ఏటిది పొయ్యి కాలమా వచ్చి కాలమా? పటపటమంటున్న మోకాళ్ళని అతి కష్టం మీద వంచి బల్లమీద కూర్చుంటూ అబ్బా అని మూలిగాడు పోసయ్య. అంజీ పెద్దయ్యకి 2 ఇడ్లీ ఓ టీ పట్టుకురారా అన్నాడు సకల అతిథి మర్యాద కోసం. వద్దబ్బే సకిలియా, ఇప్పుడే ఇంటికాడ అంబలు తాగి బయలువచ్చా అన్నాడు పోసయ్య. సలాం పోసి బాబా శానాలకి కనబడ్డావు అన్నాడు పక్క నుంచి మస్తాన్. పోసయ్య కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని చూసి, ఏటి మత్తానయ్యనా బాగున్నావా సాయిబా, పిల్ల జల్ల అందరు బాగున్నారా అడిగాడు. ఏం బాగయ్యా, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపించి తలకి దేవుడు కనిపించిండు. ఇంకా మొగ కుర్రోళ్ళు రెక్కలొచ్చి ఎవ్వడి దారిన ఆడెగిరెళ్ళిపోయాడు. నాకు మాత్రం ఈ సేమియాకుండ ఎవ్వరం తప్పలేదు. నేను మబ్బూబమ్మ కళ్ళు గంజో తాగాలే కదా మరి అన్నాడు మస్తాన్. ఈ లోపల సకల ఎప్పుడెళ్ళాడో సత్తు గ్లాస్తో టీ తెచ్చి ముసలాయనకిచ్చాడు. ఆయనది తాగడం ముగించగానే గ్లాస్ అందుకొని పక్కన పెట్టి ఆయన కోసం కొనుక్కొచ్చిన చుట్టని నోట్లో పెట్టి అగ్గిపుల్ల గీసి వెలిగించాడు. సకల చేసిన మర్యాదకి పోషయ్య మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఆ పైన కొడుకు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లూరాయి. అది చూసిన సకలకి గతం గుర్తొచ్చి కళ్ళు చెమరించాయి. పోషయ్య చుట్ట పొగని 2-3 దమ్ములు గుండెల నిండా పీల్చి తృప్తిగా తలాడించి చుట్టని బల్లకేసి రుద్ది ఆర్పి ముక్కు దగ్గర పెట్టుకుని అపురూపంగా వాసన పీల్చుకొని మొలగుడ్డలో చుట్టి భద్రంగా దాచుకున్నాడు. మీ అయ్యలాగున్నాడ్రా సకిలయ్యా అడిగాడు సకల వైపు చూసి పోషయ్య. ఏముంటాం అలాగే మంచంలో మా అమ్మకి చేతులెత్తి దండం పెట్టాల, ఆడితో అలాగ సాగులాడుతున్నందుకో. అవునరా, మీ అమ్మ చాలా మంచి బొట్టి. అది రాంబిల్లి చేసుకున్న పుణ్యం అసుమంటి భార్య దొరకడం. నీ అసొంటి కొడుకుట్టడం కూడా అదురుటమేరా. అర్ధంతరంగా ఆడు మంచాన్ని పడినందుకు
చదువు మానేసి ఏదో మీ అయ్య వ్యాపారమే అందుకుని చేసుకుంటున్నావుగా, బతకడానికి ఏదో ఒకటి, అది ధైర్యం అంటే అని మెచ్చుకోలుగా చూశాడు. విన్నావా పోసయ్య బాబా, పాపి కొండల కాడ అడ్డా కట్టా కడుతున్నారంట, మన వైపు ఊళ్ళన్నీ మునిగిపోతాయంట అన్నాడు మస్తాన్. పోషయ్య భారంగా తలూపాడు. మన బతుకుల మీద అడ్డుకట్టలేందెప్పుడురా, పోతే పోనీ మస్తానా, మనిషికి ఏది శాశ్వతం, ఇవాళ రేపు కొండలు కొండలే మాయమైపోతా ఉన్నాయి. నా చిన్నప్పుడు ఏడదాకా ఉండి అడవి ఏడకొచ్చిందిరా చూడు, కాపోయినా ఎవడ్రా లోకువా అంటే అందరికీ మనమే అంపడతాం. మన పచ్చాన్ని నిలబడ్డానికి మేసం ఉన్న మోగాడేడ్రా ఇప్పుడు, ఆరెక్కడికి పొమ్మంటే అక్కడికి పోదారి. పోన్లే, కాలువలు వస్తే తొండలు గుడ్లెట్టి నేలలన్నీ పచ్చబడతాయేమో చూద్దారే, ఎవడికో ఒకడికి మేలు జరగనీలే అని ఎటూ పొందకుండా మాట్లాడాడు. ఈ ముసలాయనలో రోసం పూర్తిగా చచ్చిపోయింది అని సణుక్కున్నాడు మస్తాన్. అవును రే సకిలయ్యా, నువ్వు ఇంకా మనువాడవేట్రా, నీ తోటోళ్ళందరూ 2-3 బిడ్డలు తండ్రులయ్యారు కానుకుంటున్నావా? మన తెగలో మీసం మొలగానే ఒక ఇంటోళ్ళు అయిపోవడం రివాజురా, అట్ట కాకపోతే తలగొట్టేసినట్టు అనుకునేవాళ్ళు మా కాలంలో. ఏటోరా అంత మారిపోయింది, 25 ఏళ్ళు వచ్చేసిన మనువులాడరు, మరి ఇంకా ముసలి కాలానికి బిడ్డల్ని కంటారో ఏటో. సణుక్కుంటూ లేచి నిలబడ్డాడు పోసయ్య. అతని మోకాళ్ళు మళ్ళా పటపటమన్నాయి. త్వరలోనే పప్పన్నం పెట్టబోతున్నాడు సకలా, మీకింకా తెలిదేటి పెద్దయ్యా అన్నాడు మస్తాను. ఊరు అవునంట్రా, మా బాబే మా నాయనే అని సకల తల మీద చెయ్యి వేసి నిమిరాడు పోసయ్య. ఏమనుకోకు పెద్దయ్యా, ఎండను బడి రాలేవని పెద్దలు పోయినాడు, మీ గూడానికేసి రాలేదు అని చేతులు నలుపుకున్నాడు సకల. పర్లేదు నాయనా అన్నాడు పోసయ్య. జాగ్రత్త పెద్దయ్యా, ఎండను బడి తిరక్కో, చల్లనేలలోనే ఇంటికి వెళ్ళిపో అన్నాడు సకల. సరేనని తల ఊగిస్తూ సకలని చూసి ఆప్యాయంగా నవ్వాడు పోసయ్య. ముసలాయన్ని కొంత దూరం వెళ్ళనిచ్చి, ఎవరండినా అంత మర్యాద చేస్తున్నారు అన్నాడు జోగులు. అతని ఈ మధ్యనే ఈ సంతకొస్తున్నాడు. ఏటి ఆయన్ని ఎరుగవా? అతనెవరనుకుంటున్నావు? ఒకప్పుడు ఈ సీతారాం అడవికి పులి, ఈ చుట్టుపక్కల గూడాల తండాలన్నింటికీ ఆయనే పెద్ద. ఏ కొండ వాళ్ళో ఎవరెంత పోడిగా సాయం చేసుకోవాలో ఆయనే చెప్పాలా, ఏ ఇంట ఏ తగు వచ్చినా కానీ ఆయనే ఇప్పాలా. ఇక ఈ ఏరియాలో కొండపాదాల భూముల్ని సదును చేసి మాగాని ఎగసాయం ఎట్లా చేసుకోవాలో గిరిజనులకి నేర్పించింది ఆయనే. పక్కలనే పారుతున్న గోదావరి నీళ్లతో బంగారం పండించి గిరిజన్ భూముల్ని మాగాని భూములుగా మార్చింది కూడా ఆయననే. మస్తాను తెడ్డును బిందె మీద పెట్టి గుంజుతున్న కుడి చేతిని ఎడం చేత్తో నొక్కుకున్నాడు. 2 పిల్లలు 2 అర్ధరూపాయి బిళ్ళలు పట్టుకొచ్చారు. వాళ్ళకి బుల్లి ప్లాస్టిక్ గ్లాసుల్లో సేమియా పోసి అందించాడు. కుర్రాళ్ళిద్దరూ సేమియా ఒలికిపోతుందేమోనని గ్లాసుల్ని జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి చింత చెట్టు కింద మట్టిలో చతికిలపడ్డారు. మొదటి బోణి డబ్బుల్ని బిందె మీద టకటకా కొట్టి పక్కనే ఉన్న నీళ్ల తొట్టెలో పడేసుకున్నాడు. కాలు కొంచెం కూడ తీసుకుని స్టూలు మీద సర్దు కూర్చుని మళ్ళీ మొదలెట్టాడు. అలాంటి పులిలాంటోడు కొడుకు చేసిన యవ్వారానికి పిల్లి లెక్క అయిపోయిండు. ఇప్పుడింక వయసు లేదు, ఒంట్లో సత్తువ లేదు. అంతకానెవ్వరం ఏం చేశాడేంటి ఆ కొడుకో అన్నాడు శ్రద్ధగా వింటున్న జోగులు. ఈ పోషియకి సింతాలుగాడని ఒక్కడే కొడుకు, ఆడు కూడా కడుపును పుట్టినోడు కాడు. వయసు అయిపోతన్నా పిల్లలు కలగలేదు ఈయనకి. ఒక పాలు ఈయన భార్య సింగారమ్మ సింతకాడికి మొక్కు సిల్లించుకోనికి వెళ్ళారు. ఏ అమ్మ వదిలేసిందో బొడ్డూడని బొట్టిగాని ఆడ వదిలేసింది. ఆడు ఇళ్ళకి దొరికాడు. ఆని తెచ్చి సింతాలు అని పేరు పెట్టుకొని అత్తారబత్తంగా పెంచారు. ఆడు ఆడిందాట పాడింది పాట లెక్కనే. ఆడు ఇడిగో మన సకలా కన్నా పెద్దోడే. ఆడు రంపసోడారంలో 11 చదువుతున్నప్పుడు ఎవ్వడో రాజమండ్రికి వెళ్ళి వచ్చి రిక్షాలో పేపర్లు పంచిపెట్టి పోయిండంట. దాంట్లో ఏటున్నదంటే
10 ప్యాస్ అయినోడికి నెలకి 3,000 జీతంతో ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు ఇస్తామని ఉందంట. ఇంకేంది, సింతాల పేపర్ పట్టుకొని ఎగురుకుంటా వచ్చి వాళ్ళ అయ్య పీకల మీద కూసున్నాడు. నేనింకా చదువుకోను, నేను ఉద్యోగమే చేస్తా. ఆ పేపర్లో ఉన్న అడ్రస్ పట్టుకొని ఆ తండ్రి ఆ కొడుకు రాజమండ్రి వెళ్ళిండ్రు. అక్కడ ఆడి ఆఫీస్లో మెరిసిపోయే కుర్చీలు, టేబుళ్ళు, సోఫాలు ఉన్నాయంట. ఆ కుర్చీలలో ఉద్యోగస్తులు చాలా దర్జాగా కూకున్నారంట. విషయం తెలిసి వెళ్ళిన జనం తీర్థంలాగున్నారంట. సాయంత్రం వరకు పడిగాపులు పడి వీళ్ళు కనుక్కొని వచ్చింది ఏమిటంటే, ముందు ఆడికి 10,000 కట్టాల, పేరు రాసుకుంటాడు. 1 నెల ఆగి సర్టిఫికెట్తో పాటు మరొక 10,000 కట్టాల. ఆ 3 నెలల్లో ఈడి ఊళ్ళో ఆడు పెట్టిన కోళ్ళ ఫామ్లో ఈడికి ఉద్యోగం, నెలకి 3,000 జీతం. మళ్ళా 20,000 కట్టినందుకు ఈడువి యజమానుల్లో ఒక్కడన్నట్టు. దానికి ఏడాదికో పాలి లాభాలలో వాటా. ఇక అట్లా ఓపికన్నోళ్ళు ఎన్ని 20,000 కట్టుకోవచ్చు, అంత లాభం అందుకోవచ్చు. ఆడు కాగితం మీద స్వర్గం చూపించాడు వీళ్ళకి. 10వ క్లాస్కే ఉద్యోగం వస్తూ ఉంటే ఇంకా చదువెందుకు దండగా అని పాట మొదలుపెట్టిండు సింతాలు. పోషియ కూడా ఇక ఈ పెద్ద వయసులో కొడుకు వాళ్ళని ఇక వాళ్ళ ఊరిని వదిలిపోకుంటే ఉంటాడని ఆశపడ్డాడు. ఉన్న కాడికి అమ్మి డబ్బులన్నీ పట్టుకపోయాడి చేతుల్లో పోశారు. వీళ్ళని చూసి దయార్ణంతో ఊళ్ళో చదువుకున్న కుర్రోళ్ళు అందరూ అదే బాట పట్టారు. అది గప్పుడే లక్షణమైన భూములన్నీ గిరిజనుల చేతులకెళ్ళి జారిపోయాయి. వదులుకుంటే అవకాశం మళ్ళీ రాదన్నట్టు ఎవరి కాళ్ళు తొందరతోని భూమి బుట్రా అయిన కాడికి అమ్ముకొని డబ్బులు తీసుకుపోయి కట్టేశారు. వీళ్ళేనేటి అన్ని ప్రాంతాలోళ్ళు వేల మంది జాయిన్ అయిపోయారు. ఇక 3 నెలలు అన్నది 6 నెలలు 10 నెలలు గడిచిపోయినాయి. ఎక్కడ కోళ్ళపారం లేదు, అడి మన్ను లేదు. ఇక సరిగ్గా ఏడాది అయ్యే వరకు వచ్చిన కాడికి దండుకొని ఆడు జెండా ఎత్తేశాడు. ఇక కనీసం సర్టిఫికెట్లనే తెచ్చుకుందారంటే ఆడి అజ్జా లేదు. నీ మూలంగానే మేమిలాగా నష్టపోయినామని ఇటు దిక్కు జనమంతా పోషయ్య పెద్దని పట్టుకున్నారు. ఈ పెద్ద ఆయన వంచిన తల ఎత్తితే ఒట్టు. అటు చదువుకి సెడిపోయి ఉన్న కాడికి భూమి పోయి, ఇటు తండ్రి పరువు పోయింది. ఏం ఆలోచించుకున్నాడో పాపం ఆ పిల్లగాడు సింతాలు. పైబోడికే తెలవాల. ఊరి శివర సింత చెట్టుకి ఊరేసుకున్నాడు. కౌరు తెలిసి తెలవంగానే ఈయన భార్య కుప్ప కూలి పానాలు వదిలేసింది. పెంచిన పేనం కదా. ఇక అప్పటి నుంచి నవ్వనాడులు కుంగిపోయి, ఇదిగో గీ పెద్ద ఆయన ఇలాగ అయిపోయాడు అని ముగించి పక్కన కుండలోంచి గ్లాసుడు నీళ్లు ముంచుకుని తాగాడు మస్తాను. అయ్యో, ఎంత పని జరిగింది, నాకు తెలక అడుగుతాను, ఈ సంత కూడా మునిగిపోతుందంటున్నారు, నిజమేనేటండి అన్నాడు జోగులు. ఏమో ఆ పైవాడికి ఎరుక అన్నట్టు 2 చేతులు పైకి చూపించాడు మస్తాను. అతని మొహంలో సన్నని విషాద వీచిక పారాడింది. మెల్లమెల్లగా సంతలోకి జనం రాక ఎక్కువైంది. చుట్టుపక్కల గిరిజన గ్రామాలన్నింటికీ వారానికో రోజు జరిగే సంతది. కొండల కోనల వెనక నుంచి కాలిబాటల్లో రంగురంగుల కోకల్ని బీగాళ్ల మీదకి కట్టి చంకన బుట్టల్లో అడవి దినుసులో కోళ్ళో వేసుకుని వస్తున్నారు ఆడంగులు. రావడమే తెచ్చిన సరుకులు మారు బేరగాళ్లకు అమ్మేసి వాళ్ళిచ్చిన 10వ పరకో తీసుకుని నచ్చినవి కొనుక్కోవడానికి దుకాణాల మధ్య తిరుగుతున్నారు. సకల డ్రింకుల అమ్మకం జోరందుకుంది. అంజి సాయంతో ఆరెంజీ, ద్రాక్ష, నిమ్మ, సబ్జా డ్రింకుల్ని గాజు గ్లాసుల్లో పోసి కొంచెం పంచదార పాకం, ఓ గోలీ సోడా పోసి చెంచాతో కలిపి ఎవరేదడిగితే వాళ్ళకది చకచకా అందిస్తున్నాడు. కొత్త మావాస ముందు ఎండ చుర్రుమని కాలుతోంది. శివరాత్రి వెళ్ళిన కాడ్నుంచి కొత్త మావాస సందడి ముందుగా సంతలోనే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బట్టల దుకాణాలకి గిరాకీ బావుంటుంది. జోగులకి ఈరోజు బేరం బావుంది. అక్కడి కుర్రకారు అభిరుచి మేరకి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ప్యాంట్లు, టీషర్ట్సు తెచ్చాడు ఈసారి. గుట్టగా పోసిన బట్టల్లోంచి తమకి కావలసిన రంగుల్ని ఏరుకుంటూ కుర్రాళ్లంతా జోగులు దుకాణం చుట్టూ మూగున్నారు. పక్కనే ఉన్న సకలాకి ఈరోజు బేరం బాగా ఉంది. ఎంత పని తొందరలో ఉన్నా సకల మనసంతా ఎన్నెల ఊహలతో నిండిపోతోంది. ఏదో గుర్తుకొచ్చి పెదాల మీద నవ్వు విరుస్తోంది. కళ్ళు అరమూతలు పడుతున్నాయి. మొదటిసారి ఎన్నెల్ని ఎక్కడ చూశాడు?
తల్లి ఏదో కబురు చెప్పి రమ్మంటే సైకిల్ మీద మేనత్త ఊరికెళ్ళి తిరిగి వస్తున్నాడు. సాయంకాలం సూర్యుడు కొండల వెనక్కి పరుగులు తీస్తున్న వేళ బాటకిరువైపులా పచ్చని పొగాకు చేలు. పొగాకు పూల పరిమళం చల్లని గాలితో కలిసి దోగాడుతోంది. ఉన్నట్టుండి పొగాకు చేను గట్టు మించి నారింజ రంగు మెరుపులాగా ఎన్నెల బాట మీదకి దుమికింది. సకల సైకిల్ తొక్కడం మర్చిపోయి నిలబడిపోయాడు. ఆ వెనక చెరుకు తోటలోంచి విరిచి తెచ్చుకున్నట్టుంది. చెరుకు ముక్కని నవ్వులుతూ బాటలో నిర్లక్ష్యంగా నడుస్తోంది. పిచ్చుకల కోసం కాబోలు భుజానికి వరికంకుల గుత్తొకటి గడ్డితాడుతో వేళ్లాడేసుకుంది. అటు చూస్తే కొండ మొదట్లో వరిచేను, పక్కనే జొన్న చేను. అక్కడ మంచి మించి దిగొస్తున్నట్టుంది. పలకరించాలని మనసు కొట్టుకులాడినా గొంతు పెగలక చూస్తూ ఉండిపోయాడు సకల. ఆ రాత్రి కంటి మీదకి నిద్ర రాలేదు. ఆ పిల్ల తన కోసమే పుట్టినట్టు అనిపించింది. పనిగట్టుకుని అటువైపు పదే పదే వెళ్లసాగాడు. అలా 4-5 సార్లు ఎదురుపడ్డాక అతను తన కోసమే వస్తున్నాడని వెన్నెలకు అర్థమైంది. అతను ఎదురుపడినప్పుడు చిరునవ్వు నవ్వింది. సకల ధైర్యం చేసి పలకరించాడు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. అతనంటే తనకిష్టమేనని, పెద్దలతో మాట్లాడమని చెప్పింది ఎన్నెల. అతనింక ఆలస్యం చేయలేదు. తల్లిని పెద్దల్ని వాళ్ల గూడానికి పంపించి పెళ్లి మాటలు జరిపించాడు. పెద్దల భోజనాలు జరిగిపోయాయి. రాములూరు పెళ్ళయ్యాక లగ్గాలు అన్నారు పెద్దలు. సకల ఎన్నెల వేలికి వెండి ఉంగరం తొడిగాడు. సకల కళ్ళు సంతంతా వెతుకుతున్నాయి. ఆ రోజు క్రమంగా మధ్యాహ్నమైంది. ఈ ఆల్టికింక రాదేమో. సకల యాంత్రికంగా పనిచేస్తున్నాడు. సాయంత్రం అయింది. పొద్దు వాటారింది. ఎన్నెల జాడలేదు. ఎన్నెలు కొంటూ బాగోలేదేమో. రకరకాల ఊహల భయాలు. సకల మొహం కళతప్పిపోయింది. వెంటనే వెళ్ళి ఏమైందో కనుక్కోవాలనిపించింది. కానీ ఇప్పుడిక ఇట్నుంచి కొండల మీదుగా ఆళ్ల గూడానికి చేరుకోవడం కష్టం. రంగునోడు 2 ఇలాయి బుడ్లు వెలిగించి పాకలో ఒకటి, బయట బడ్డీ మీదొకటి పెట్టాడు. బడ్డీ మీద దీపం గాలి ఎటు వీస్తే అటు ఒరిగి నల్లని కెరసనాయిలు పొగని అదే పనిగా వెలుగక్కుతోంది. మస్తాను ఖాళీ బిందెలు ఒక పక్క, కుంపటి బొగ్గుల మూట ఒక పక్క కావిట్లో సర్దుకుంటున్నాడు. దూరాల నుంచి వచ్చినోళ్లంతా సరుకులు చాపలు మెటడోర్లలో పడేసుకుని పొద్దు వాటారక ముందే బయలుదేరిపోయారు. అడవిదారి పులి పుట్ర ఎదురవుతాయని భయం. ఏటి సకలయ్యా, ఇంకా బయలుదేరలేదు ఏం అని పలకరించాడు మస్తాన్ తాత. ఆ రోజొచ్చిన చిల్లర డబ్బులన్నీ అంజిగాడు బల్ల మీద వరసలు వరసలుగా పేరుస్తున్నాడు. సకల అవన్నీ కలిపేసి అన్యమనస్కంగా చిక్కన్లో వేసుకున్నాడు. దిగులు మొహం వేసుకుని సామాన్లన్నీ గూడు రిక్షాలో సర్దుకుని ఇంటిదారి పట్టాడు సకల. రాత్రంతా నిద్రపట్టక అటూ ఇటూ మసులుతూనే ఉన్నాడు. మర్నాడు వేకువనే లేచి చప్పుడు కాకుండా సైకిల్ బయటికి తీశాడు. పొద్దు నడినెత్తికి చేరేసరికి ఎన్నెల గూడానికి చేరుకున్నాడు. ఊళ్ళో గంగానమ్మ సంబరం జరుగుతోంది. కాబోయే అల్లుడిగా తనకి కబురందనే లేదు. సకల మనసు ఏదో కీడు శంకించింది. తప్పిటగుళ్ల హోరుని డప్పుల మోతని తప్పించుకుని ఎన్నెల ఇంటిని చేరుకున్నాడు సకల. ఇంటి ముందు చెట్టు కింద నులక మంచం మీద కూర్చుని ఏదో ఆలోచనల్లో ఉన్న ఎన్నెల అతన్ని చూసి దిగ్గున లేచింది. జాలిగా దిగులుగా అతన్ని చూసి గుడిసెలోకి వెళ్ళిపోయింది. సైకిల్ స్టాండ్ వేసి ఆశ్చర్యపోతూ అతను నులక మంచంలో కూలబడ్డాడు. ఎన్నెల తమ్ముడు బయటికి పోబోతుంటే చెయ్యి పట్టుకున్నాడు సకల. ఏయ్, మీ అమ్మ అయ్యా ఏర్రా? వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు. గంగానమ్మ సంబరానికి వెళ్ళారు. నేను ఆడికే. మీ అక్కకేటైంది? ఏమో నాకేటేరుక. సంబరానికి రానంటాంది. మా అందరికీ తిల్లు అక్కడే. చెయ్యి విడిపించుకుని పరిగెత్తాడు వాడు. ఎండని పడి వచ్చిన కాక మీద ఉన్నాడేమో. సకల దూకుడుగా గుడిసెలోకెళ్ళాడు. ఒక మూల మోకాళ్లలో తలపెట్టుకుని కూర్చుని ఏడుస్తోంది ఎన్నెల. ఆమెను అలా చూడగానే మనసు కరిగిపోయింది. వెళ్ళి పక్కన చతికిల పడ్డాడు. ఎన్నెల ఎక్కిళ్ళు పెడుతోంది. ఏటైంది? నిన్నెవరింత బాధించినోళ్ళు? ఎందుకేడుస్తున్నావు? చనువుగా ఆమె చెయ్యి అందుకున్నాడు. మూసిన గుప్పిట్లోంచి తనిచ్చిన ఉంగరం అతని చేతిలోకొచ్చింది. అతను నివ్వెరపోతూ ఏటిదే అన్నాడు. మన మనువు జరగదంట. ఎవడు చెప్పాడు? పెద్దల భోజనాలైన మనువు అప్పుడు ఎవడతారు? అయినా సరే. అయినా సరేనా? ఏమంట? అంత కొంపలేం ములిగాయంట. అవును,
కొంపలు మొలగడమే. మీ ఇల్లు ఆకళ్ళు, మీ భూమి పుట్రలు పోలారం అడ్డకట్ట నీటి నిల్వ కింద మునిగిపోతాయంట. మీరు తండాల నుంచి దూరంగా ఆడుకో వెళ్ళిపోతారంట. అందుకే మా అయ్య నన్ను నీకు ఇయ్యడంట. భోరుమంది ఎన్నెల. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారి రచన ఆనకట్ట విన్నారు. కథ శ్రద్ధగా విన్నారా మిత్రులు? అయితే కథలోని హీరో ఉన్నాడే సకల, వాడి అసిస్టెంట్ పేరేమిటి? కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.